నమస్కారం. జనాభా గణన 2027కి సంబంధించిన హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ అదేనండి హెచ్ఎల్ఓ దశను విశ్లేషించే ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్ సెషన్కు స్వాగతం. చూడండి, పేపర్ మీద ఉన్నంత స్పష్టంగా పర్ఫెక్ట్గా వాస్తవ ప్రపంచంలో నివాసాలు ఉండవు కదా. ఫీల్డ్లో అడుగుపెట్టగానే రకరకాల గందరగోళాలు ఎదురవుతుంటాయి. మరి అలాంటి ఛాలెంజింగ్ పరిస్థితులను, ముఖ్యంగా ఈ భవనాల నంబరింగ్, వంటగది ఏర్పాట్లు లాంటి క్లిష్టమైన సమస్యలను ఏమాత్రం తప్పు లేకుండా ఎలా పరిష్కరించాలో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, లేట్ చేయకుండా ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆ 4 ప్రధాన అంశాల ఎజెండాను ఒకసారి చూసేద్దాం. 1. అసలు కుటుంబాన్ని ఎలా నిర్వచించాలి. 2. వాణిజ్య నివాసాల సంగతేంటి. 3. హాస్టళ్లు, పీజీలలో లెక్కలెలా. మరియు 4. నంబరింగ్ విధానాలు. ఈ 4 పజిల్స్ని మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ మనం మాట్లాడుకోబోయే ప్రతి అంశం నేరుగా భారత జనాభా గణన 2027 అధికారిక మాన్యువల్స్ మరియు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఎఫ్ఏక్యూ డాక్యుమెంట్లోని మొదటి 4 పేజీల నుంచి తీసుకున్నాం. దేశవ్యాప్తంగా డేటా కలెక్షన్ అంతా ఒకే పద్ధతిలో జరగాలి కదా. అందుకే ఈ అఫీషియల్ గైడ్లైన్స్ ఫాలో అవడం చాలా ముఖ్యం. మొదటి విభాగం జనాభా గణనలో కుటుంబాన్ని నిర్వచించడం. అసలు మన జనాభా లెక్కల ప్రకారం ఒక కుటుంబాన్ని ఏది నిర్ణయిస్తుంది? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ వర్డ్ వంటగది. అవును, కలిసి నివసిస్తూ ఒకే ఉమ్మడి వంటగది నుండి వండుకుని తినడమే ఒక కుటుంబాన్ని నిర్వచించే బేస్. వాళ్ల మధ్య బంధుత్వముందా, వాళ్లు రక్త సంబంధికులా కాదా అనే దాంతో మనకు సంబంధం లేదు. ఈ వంటగది రూలుపైనే మన వర్గీకరణ అంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫీల్డ్లో మనకు ఎదురయ్యే ఒక ఆసక్తికరమైన పరిస్థితిని ఊహించండి. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు కలిసుంటున్నారు. వాళ్లకు వేరువేరు కరెంటు మీటర్లున్నాయి, వేరువేరు గ్యాస్ సిలిండర్లున్నాయి, చివరికి వేరువేరు రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. కానీ వంట మాత్రం ఒకే వంటగదిలో వండుకుని తింటున్నారు. మరిప్పుడు వాళ్లను 4 కుటుంబాలుగా లెక్కించాలా? దానికి సమాధానం చాలా సింపుల్ అండి. వాళ్లకు ఎన్ని వేర్వేరు బిల్లులున్నా, కనెక్షన్లుయున్నా వాళ్ళు ఒకే వంటగదిని పంచుకుంటున్నారు కాబట్టి వారందర్నీ కలిపి ఒకే కుటుంబంగా, ఒకే సెన్సస్ హౌస్గానే పరిగణించాలి. ఇంట్లో మధ్యలో ఏవైనా పార్టిషన్ గోడలు కూల్చేసినా సరే వంటగది ఒక్కటే అయితే అది ఖచ్చితంగా ఒకే కుటుంబమవుతుంది. ఇక రెండవ విభాగానికి వద్దాం. వాణిజ్య ప్రదేశాలు నివాసాలుగా మారితే ఎలా వ్యవహరించాలి. కొన్నిసార్లు ఇల్లు ఏది, షాప్ ఏది అనే తేడా అస్సలర్థం కాదు. ఉదాహరణకు, ఒక నైట్ వాచ్మెన్ లేదా ఒక కిరాణా షాప్ ఓనర్ ఉన్నారు. వాళ్లు భద్రత కోసం రాత్రంతా ఆ షాప్లోనే పడుకుంటున్నారు. కానీ రోజుకు 3 పూటల భోజనం మాత్రం తమ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ షాపును నివాసగృహంగా రాసుకోవచ్చా? ఇక్కడే మనకు ఆ మొదటి రూల్ మళ్లీ గుర్తొస్తుంది. భోజనం ఎక్కడైతే చేస్తారో అదే వారి ఇల్లు. కాబట్టి ఆ వ్యక్తి కేవలం పడుకోవడానికి మాత్రమే వాడే ఆ దుకాణాన్ని నివాసేతర గృహంగానే, అంటే నాన్ రెసిడెన్షియల్గానే రాయాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నివాసంగా రికార్డ్ చెయ్యకూడదు. దీంట్లోనే ఇంకో ముఖ్యమైన పాయింటుంది. కొంతమంది వాణిజ్య సముదాయాల్లో లేదా పబ్లిక్ బిల్డింగ్స్లో డబ్బులిచ్చి మరీ రాత్రిపూట పడుకుంటారు. వాళ్లకు వేరే ఇండ్లు లేనంత మాత్రాన వాళ్లను హోమ్లెస్ అంటే నిరాశ్రయుల కింద జమ కట్టకూడదు. ఆ భవనాన్ని నివాసం కమ్ దుకాణం లేదా నివాసం కమ్ ఆఫీసు కింద రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మూడవ విభాగం హాస్టళ్లు మరియు అన్రిజిస్టర్డ్ పీజీలు. అసలు మన వంటగది రూల్ ఇలాంటి ఉమ్మడి నివాసాల్లో ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి సినారియో ఆలోచించండి. ఒక స్కూలు, ఒక హాస్టల్, 2 ఒకే బిల్డింగ్లో ఉన్నాయి. వీటినే ఎలా నమోదు చేయాలి? ఇక్కడ మనం చూడాల్సింది వంటగది కాదు, భౌతికంగా ఉన్న ప్రవేశద్వారాలను, అంటే ఎంట్రెన్స్ డోర్లని. ఆ స్కూల్కి, హాస్టల్కి రోడ్ మీద నుంచో ప్రాంగణం నుంచో 2 వేర్వేరు ఎంట్రన్స్ గేట్లుంటే వాటిని 2 వేర్వేరు సెన్సస్ హౌసెస్గా రికార్డ్ చేస్తాం. అలా కాకుండా రెండింటికి కలిపి ఒకే మెయిన్ గేట్ ఉందనుకోండి, అదంతా ఒకే సెన్సస్ హౌస్. దాన్ని నివాసం కమ్ పాఠశాలగా రాసేయాలి. ఫీల్డులో తలలు పట్టుకునే పరిస్థితి ఒకటి చెప్తాను వినండి. ఒక అన్రిజిస్టర్డ్ పీజీలో ఏకంగా 60 మంది ఉంటున్నారు. అందులో కొందరు పీజీ మెస్లోనే కలుస్తుంటున్నారు, మరికొందరి మాత్రం ఎవరికి వారు రూంలో వండుకుంటున్నారు లేదా బయట తింటున్నారు. మరిప్పుడు వాళ్లను ఎలా లెక్కించాలి? ఈ టేబుల్ చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఆ 60 మందిలో
ఒకే వంటగదిని పంచుకుని తింటున్న ఆ 30 మందిని కలిపి ఒకే సంస్థాగత కుటుంబం అంటే ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్గా రాస్తాం. ఇక విడిగా వండుకునే మిగతా 30 మందిని మాత్రం ఒక్కొక్కర్ని విడివిడిగా 30 సాధారణ కుటుంబాలుగా రికార్డ్ చేయాలి. క్లియర్ కదా? 4వ మరియు ఆఖరి విభాగం భవనాల నంబరింగ్. మ్యాప్లో నంబర్లు మిస్ అయినా జంప్ అయినా మనం డేటాను ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు సర్వేకి వెళ్లారు. 73వ నంబర్ బిల్డింగ్ ఉంది. దాని పక్కనే ఉన్న 74వ భవనాన్ని మున్సిపాలిటీ వాళ్లు ఈ మధ్యే కూల్చేశారు. కేవలం ఖాళీ స్థలముంది. ఆ తర్వాత 75వ భవనముంది. అప్పుడు మ్యాప్లో నంబరింగ్ ఎలా ఇవ్వాలి? ఆ గ్యాప్ని అలాగే ఉంచాలా? ఇలాంటి చోట మన బేసిక్ రూల్ ఏంటంటే లోకల్ అథారిటీ ఇచ్చిన సిస్టమాటిక్ నంబరింగ్ను గుడ్డిగా ఫాలో అయిపోవడమే. 73 తర్వాత కూలిపోయిన బిల్డింగ్ని వదిలేసి నేరుగా 75వ నంబర్ను రికార్డ్ చేయండి. ఒక పద్ధతి ప్రకారం నంబరింగ్ ఉన్నప్పుడు మనకు తోచినట్లు మళ్లీ 1 దగ్గరుంచి స్టార్ట్ చేయకూడదు. సరే, ఒకవేళ ఆ ఏరియాలో అసలు నంబరింగ్ సిస్టమే లేకపోతే, మున్సిపాలిటీ వాళ్ళు ఎలాంటి నంబర్లు ఇవ్వకపోతే, అప్పుడు ఎన్యూమరేటర్లే రంగంలోకి దిగాలి. ఆ బ్లాక్ వాయువ్య మూల నుండి అంటే నార్త్ వెస్ట్ కార్నర్ నుండి స్టార్ట్ చేసి CN1, CN2 అనే ఫార్మాట్లో మనమే వరుసగా నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన విషయమేంటంటే, ఆ బ్లాక్ మొత్తానికి ఒకే సిస్టమ్ ఉండాలి. అది లోకల్ బాడీ ఇచ్చిందా, సెంట్రల్ CPWDనా లేక స్టేట్ PWDనా అనేది కాదు ముఖ్యం. వాళ్ళిచ్చిన నంబరింగ్ ఉంటే దాన్ని తప్పకుండా యాక్సెప్ట్ చేసి ఫాలో అవ్వాలి. బ్లాక్ అంతా ఒకే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చూశారు కదా, ఫీల్డ్లో మనకు ఎదురయ్యే ఈ ఎడ్జ్ కేసుల్ని పర్ఫెక్ట్గా సాల్వ్ చేయడం ఎంత ముఖ్యమో. మీరు సేకరించే ప్రతి చిన్న వివరమూ, రాసే ప్రతి భవనం నంబరు రేపు రాబోయే 2027 నేషనల్ డేటాసెట్కు అత్యంత బలమైన పునాదిలా మారుతుంది. చివరగా ఒక్క మాట ఆలోచించండి. ఈరోజు ఫీల్డ్లో మీరు చూపించే ఈ అత్యున్నత ఖచ్చుతత్వం, నిష్పాక్షికత రేపటి మన దేశ భవిష్యత్తు ప్రణాళికలను, జాతీయ డేటాను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాయి. ఇలాంటి మార్గదర్శకాలను సరిగ్గా అర్థం చేసుకుంటే ఏ సమస్యలైనా సులభంగా పరిష్కరించవచ్చు. ఈ వివరాలన్నీ మీకు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.